విధాలైన ఇబ్బందులు కలిగి నాకు ఆదరణ లేకుండా ఉన్నప్పుడు ఆదరించమని దేవుని ప్రతిరోజు నాకు కొంచెం ధైర్యంగానే ఉన్నది, కొంచెం ఆదరణ కలిగి ఉన్నది. దేవుడు ఆదరించాడని నేను నమ్ముతున్నాను. అయితే 17వ తారీఖుతో ఒక నెల అయిపోతుంది. మరి నేను బుధవారం కాకినాడ వెళ్ళడానికి సిద్ధపడుతున్నాను. ఈ వారం అంతా కూడా మరి ఎంతగానో దేవుడు ఆయన పరిసరలో నన్ను బహుకాలంగా వాడుతున్నాడు. గత 2 వారాలుగా దేవుని పరిసరం చేయడానికి కూడా మరి స్వార్థ పరిసరం చేయడానికి నాకు అవకాశం ఉండేది కాదు. రోజు దేవుని దగ్గర ఏడుస్తూనే ఉండేదాన్ని. ఆటంకాలన్నీ తొలగించి మందాన్ని పనులు ఉండడానికి నన్ను బలపరుచు అని దేవుని అడిగినప్పుడు దేవత దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. ఈ వారం అంతా కూడా దేవుని మహాకృపను పెట్టి నేను బలపరచబడి దేవుని సువార్త ప్రకటించడానికి, అనేకుల కొరకు ప్రార్థించడానికి దేవుడు నన్ను వాడుతున్నారు. అందరి బట్టి ఆయనకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చాలా మంది బలహీనులుగా ఉన్నారు సంఘములో. ఆ బలహీనులందరి కొరకు మనం రోజు ప్రార్థించిన రీతిగా ప్రార్థిద్దాం. వచ్చే ఆదివారం 16వ తారీఖు వచ్చింది విజ్ఞాపన ప్రార్థన. కానీ ఆదివారం ఆరాధన జరుగుతుంది కనుక శనివారమే విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. విజ్ఞాపన ప్రార్థనకు వచ్చే వారు అందరూ కూడా 15వ తారీఖునే రావాలని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆదివారం వచ్చింది కాబట్టి ఆదివారం చేయలేము కనుక శనివారమే విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. విజ్ఞాపన ప్రార్థన గురించి అర్థం లేని వారు ఉండిపోతున్నారు, అర్థం కలిగిన వారు వస్తున్నారు. దాని యొక్క ప్రతిఫలము మరి పొందిన వారికి తెలుస్తుంది, అది చేసిన వారికి తెలుస్తుంది. కనుక మీరు కూడా చేయడానికి ప్రయత్నించండి. విజ్ఞాపన ప్రార్థన అంటే ఒక పావుగంట నుండి ఒక అరగంట నుండి వెళ్ళిపోయేది కాదు. 8 గంటలకే ప్రారంభం, కానీ మరి రాలేకపోతున్నారని 9 గంటల నుంచి స్టార్ట్ చేసాం. 9 గంటల నుంచి 4 గంటల వరకు ఏకాంతంగా దేవుని సన్నిధిలో ఉండి ఒకరి తర్వాత ఒకరు గొలుసు తెక్కకుండా ప్రార్థన చేయాలి. అందరూ ప్రార్థన చేస్తున్నాం, చాలా బాధలతో ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన వారు, రాలేని వారికి దాని విషయం తెలియదు కనుక రాలేని వారు కూడా రావడానికి ప్రయత్నం చేయాలని మీ అవసరతలో దేవునితో చెప్పుకుంటే అటువంటి ప్రార్థన ద్వారానే మీ పరిస్థితులు మారుతాయి. అటువంటి ప్రార్థన ద్వారానే మీ జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. అప్పుడు మాత్రమే నీ హృదయం పరిపూర్ణంగా దేవునికి నువ్వు సమర్పించి ప్రార్థించగలవు, నువ్వు కన్నీటితో ప్రార్థించగలవు. నువ్వు ఆ సమయంలో నీకున్న అవసరతలు అన్ని కూడా దేవునితో చెప్పుకోగలవు. కనుక ఆ సమయం దొంగిలించకండి. ఎవరిని దేవుని సన్నిధిలో ఉండి, నీ బిడ్డలకు అవసరతలు ఉన్నాయి, నీ కుటుంబానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి, సమస్యల్లో ఇరుక్కుని సర్మతమైపోయి కంటే దేవుని సన్నిధిలో ఉండి విజ్ఞాపన చేసి వారి సమస్యలకు మనం ప్రార్థన చేస్తే దేవుడైతే సాల్వ్ చేస్తాడు. కనుక అలా ప్రార్థన చేయడానికి ఇష్టపడాలి. అది కష్టమైన ఇష్టంతో చేస్తే అది తేలిక అవుతుంది, మనకి చాలా సులువు అవుతుంది, సులువుగానే అనిపిస్తుంది. ఇంకా చేయాలి. ఆ రోజు టైం అయిపోయినా కానీ ఇంకా చేయాలని ఆశతోనే ముందుకు నేను ఎంతగానో మరి ఇంకా వెళ్ళాలి, ఇంకా కూర్చేకుంటే బాగుండు, ఇంకా కాసేపు ప్రార్థన చేస్తే బాగుందని ఉంటుంది. కానీ మాకు మానేలా ఆకలి వేస్తుంది, లేకపోతే దాహం వేస్తుంది, లేకపోతే కష్టంగా ఉంది, నొప్పులుగా ఉందని అనిపించడం లేదండి. మేము చేసే వాళ్ళకి తెలుసు, చాలా మంది చేస్తున్నారు. మరి రాహుల్ అమ్మ గారు, పాస్టమ్మ గారు, మరి కొంతమంది ఏకమిస్తున్నారు ఈ విషయంలో. సిస్టర్ గారు, మరి అందరూ కూడా మేము ఏకమించి ప్రార్థన చేస్తున్నాం. చేయలేని వాళ్ళు తప్పకుండా చేయాలని కూడా మీకు తెలియజేస్తున్నాను. మరి అంతేకాదు ఆల్రెడీ ప్రేయర్ అంటే కూడా కొంతమంది వస్తున్నారు, కొంతమంది అది చేసుకుంటారులే, మాకు నిద్ర చాలా నిద్ర, మేము ఉండలేము, మేము పడుకోలేము, మాకే